ప్రార్థించుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నా ప్రభా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డలకు నా ప్రభా మారు మనసు ప్రభా నీ కృపనైనా వాక్యము అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. కుటుంబంలో ప్రభా ఏ శోధన ఉన్నా తీసివేయమని అడుగుచున్నాను. నీ నామంలో ప్రభా ప్రతి బిడ్డలు ప్రభా రక్షణ పొందుటకు సహాయం దయచేయమని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నా యొక్క వందనములమ్మ. మరి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ రెండవసారి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మరి మట్టల ఆదివారం నాడు మనం జరుపుకున్న అనేక మంది మనం చర్చిలకు పోయి ఆరాధిస్తున్న వారమై ఉంటున్నాం. మరి ఒక నిమిషం పాట పాడి మీ ముందు నేను దేవుని వాక్యాన్ని బోధించుకుంటున్నాను. అపవాదినై అందుడనై అపవాదితో అనుచరుడై అపవాదినై అందుడనై అపవాదితో అనుచరుడై సంచరించడి చీకటిలో వంచన చేసడి ఎందరిలో వంచన చేసడి ఎందరిలో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. మరి నా పేరు కటారి జయమ్మ. వాక్యం మారు మనసు. మరి దేవుని వాక్యం మనం ఈరోజు చదువుకున్న వారం అయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఉలవల కొండ దగ్గరున్న బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనానో మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. మరి దేవుడు ఈ యొక్క కొద్ది వాక్యం మీతో నేను పంచుకుంటున్నాను. దేవుని యొక్క సంభాషణ మనము ఈ గాడిద గురించి మనం విన్నవారమై ఉన్నాము. మరి గాడిద అనేది 3 రకాల గాడిదలు ఉంటున్నాయి. మరి అడవి గాడిద గురించి మనం మాట్లాడితే మరి ఇక్కడ యోబు గ్రంథం 39వ అధ్యాయంలో మాట్లాడింది 5వ వచనంలో అడవి గాడిద గురించి సంబోధించి ఉన్నాడు యోబు భక్తుడు. మరి కంచెర గాడిద గురించి మనం మాట్లాడుకున్న వారమైతే 2వ సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడుకున్న వారమై ఉంటున్నాం. మరి ఈ రెఫరెన్స్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను కొద్దిగా మీతో విన్నపించుకుంటున్నాను, కొద్దిగా మీతో మాట్లాడుచున్నాను. కాబట్టి ఈ యొక్క గాడిద అనేది మానవ యొక్క స్వభావం. గాడిద ఎందుకు పనికిరాదు అని అనుకున్న వారమై ఉంటున్నాం. మరి గాడిద చాలా బరువులు మోసి ఉంటున్నది. చాకలి వారి దగ్గర ఆ యొక్క మురికిన బట్టలు మోసుకొని వెళ్ళుచున్నది. మరి ఆ మురికిన బట్టలు ఆ చాకలి వాడు తెల్లగా చేయుచున్న వారై ఉంటున్నారు. మరి మురికి బట్టలు అనగానేమి? మరి మురికి బట్టలు మన హృదయంలో చాలా చెడు దాగి ఉన్నదని మనలో మన అంత హృదయాలకు తెలిసి ఉంటున్నది. మన కుటుంబాలలో మన బిడ్డలు మాట వినిన వారై ఉంటున్నారు, కొడుకులు కూడా మాట వినిన వారై ఉంటున్నారు, తల్లిదండ్రుల ప్రేమ కనుగొనలేక వారై ఉంటున్నారు. మరి అలాంటప్పుడు యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి ఆయన ఈ యొక్క ఆదివారం నాడు మరి మట్టల ఆదివారం అని మనం జ్ఞాపకం చేసుకున్న వారమై ఉన్నాం. మరి మట్టల ఆదివారము అనగా మరి యెషయా గ్రంథం 61:10
మరి ఆ గాడిద పిల్ల అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మరి గాడిద పిల్ల, మరి గాడిద ఎందుకు రాని, పనికి రాని ఆ యొక్క గాడిదను దేవుడు ఎన్నుకున్న వాడై ఉంటున్నాడు. ఎందుకు పనికి రాని మనము ఆయనను నమ్ముకుంటే మన హృదయములో ఆయన సింహాసనమై కూర్చున్న వాడై ఉంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యంతో మాట్లాడిన వారమై ఉంటున్నాం. మరి దేవుని వాక్యము మన హృదయములో నిండి ఉండాలి. మరి యెషయా గ్రంథము ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడిన మాటలు చూస్తే శుద్ధి వస్త్రము, రక్షణ వస్త్రము అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఆ వస్త్రములు రక్షణ వస్త్రము, నీతి వస్త్రము యెషయా 61:10 వ్రాయబడి ఉన్నది. మరి ఆ యొక్క గాడిద ఊరికనే గాడిద అనుకున్న సంబోధన మనం అనుకుంటున్నామే గాని యేసు ప్రభువు ఎప్పుడైతే గాడిద పిల్లను తీసుకురమ్మని తన శిష్యులతో చెప్పినప్పుడు, ఆ గాడిదను విప్పినప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క బెతనీయ 2 ఒలివల కొండ దగ్గర ఒలివల దేశం నుంచి బెతబేన బెతనీయ గ్రామమునకు ఆ మార్గాల మధ్య ఈ యొక్క గాడిద పిల్ల కనబడుచున్నది. మరి బెతనీయ గ్రామంలో ఆ ఊరిలో మార్త, మరియా, లాజరు అని జీవించిన వారై ఉన్నారు. యేసు ప్రభును ఎంతో దగ్గర సంబంధం కలిగి ఆయన్ను ఆరాధించిన వారై ఉన్నారు. మరి ఇక్కడ బెతేకి అనే ఊరు, అక్కడ ఖర్జూరాలు పండుతూ ఉన్నాయి. ఖర్జూరాలకు ఆ యొక్క యేసు రక్తంగా మనము పిలుచుకున్న వారమై ఉంటున్నాం. మరి ఆ గాడిదను తీసుకొని వచ్చినప్పుడు మరి అక్కడ సియోను అంటే యెరూషలేము ప్రదేశం అని మనకు అర్థమై ఉంటున్నది. సియోను నివాసులారా ఉల్లసించి ఆనందించుడని ఆ యొక్క వాక్యంతో దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. మరి మట్టల ఆదివారం నాడు చిన్నపిల్లలకు కూడా దేవుణ్ణి మట్టలు పట్టుకొని ఊరేగించిన వారై ఉన్నారు. ప్రభువుకు జయము, హోసన్నకు జయము అని ఆర్భాటంతో సత్యంతో మాట్లాడిన వారై ఉంటున్నారు. అనేక 2 గుంపులు మనం దగ్గర చూస్తున్న వారమై ఉన్నాం. మరి ఆ 2 గుంపులు ఎలా కేకలు వేసినాయో, ఎలా దేవుణ్ణి గణపరిచి ఉంటున్నారో, దేవుణ్ణి మహిమపరిచి ఉంటున్నారో, దేవుణ్ణి ఎంతో ఉత్సాహంతో దేవుణ్ణి అర్చిన వారై ఉంటున్నారు. రాజాది రాజు, ప్రభుల ప్రభువు మన దగ్గరికి వచ్చి ఉంటున్నారని ఆ ఒలివల కొండ దగ్గర నుంచి యెరూషలేము గాడిద మీద వాహనుడై యేసు ప్రభువు వచ్చుచున్నాడు. మరి గాడిదనగా మానవుని స్వభావము. మనం మానవులమైన మన కొరకు ఆయన రక్తము చిందించి ఉన్నాడు. మన కొరకు పాప క్షమాపణ పొందగోరడానికి ఆయన గాడిద మీద ఎక్కిన వాడై ఉంటున్నాడు. మరి గాడిద అనేది అడవి గాడిద ఉంటే ఇప్పుడు ఆ యొక్క పరో ఎంతో దేవుణ్ణి కనుగొనలేకపోయినాడు, దేవుణ్ణి చూడలేకపోయినాడు. దేవుణ్ణి యేసయ్య పుట్టినప్పుడు ఆయన చంపాలని ఎంతో పన్నాగం పడి ఉన్నాడు పరో. మరి పరోలాగా అడవి గాడిద స్వభావం గలవారమై ఉంటున్నామా, లేక రక్షణ పొంది మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుదట మన పాపాలు ఒప్పుకొని దీన మనసులో గలవారమై ఉంటున్నామని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మరి అదే విధంగా అడవి గాడిద స్వభావం గలవారమై ఉంటే అహంభావము, గౌరవము, మనలో డబ్బు, అనేకమైన రకములైన బలహీనమైన అలవాట్లుంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాం. మనకు తగ్గింపు స్వభావం ఉన్న వారమై ఉంటున్నాం. మరి ఇక్కడ దేవుడు కంచెల గాడిద కూడా మనతో మాట్లాడి ఉంటున్నాడు. మరి కంచెల గాడిద అంటే అది గొప్పది కావచ్చు, మరి ఎంతో ధీమాగా ఉండొచ్చు. మరి ఆ గాడిద స్వభావం ఎలా ఉందంటే, నేను ఎవరికి భయపడను, నేనే ఎక్కువ అనుకున్న కంచెల గాడిద. మరి ఆ గాడిద చాలా అది బలం గలది, లోకములో ఎంతో విలువైనది ఆ గాడిద. ఆ గాడిద మీద అబెషాలోము కూర్చొని ఉంటున్నాడు. అబెషాలోము యుద్ధానికి పోయినప్పుడు ఆయన ఎంట్రికలు జంపుగా ఉన్నందుకు ఒక వృక్షానికి ఆ ఎంట్రికలు తగులుకొని మరి ఆ గాడిద అట్టనే లాక్కొని పోయినందుకు అబెషాలోము చనిపోయి ఉన్నవాడు. మరి అదే విధంగా మరి గాడిద ఎముకతో సంసోను న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనము చూసినట్లయితే
సంసోను గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చినట్టుగా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి గాడిద అనేది అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు ఆ గాడిద మీద ఆ యొక్క కట్టెను పెట్టుకొని అనేకమైన ఆహారం పెట్టుకొని ఆ యొక్క ఇస్సాకును కూర్చోబెట్టుకొని ఆ యొక్క అడవికి వెళ్ళి ఉంటున్నారు. మరి అలాగనే ఇప్పుడు మన ప్రభువు ఒక గాడిద మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ గాడిద ఆ దారి వైపున శుతి వస్త్రాలు పరిచి ఉంటున్నారు. ఆ గాడిద మీద రక్షణ వస్త్రాలు కప్పి ఉంటున్నాడు. మరి ఆ గాడిద మీద దేవుడు కూర్చున్న పిల్ల మీద కూర్చొని ఉన్నాడు. మరి అదే విధంగా దేవుడు మన జీవితాలను మార్చడానికి ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొన్నాడు కాబట్టి మనము ఎలా జీవిస్తున్నామో దేవుని వాక్యం అనుదినము చదివిన వారమై ఉంటుండాలి. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆవిగించేంత విశ్వాసం మీకున్నదా అని ప్రశ్న వేస్తున్నాడు. మనము పాపములో జీతము మరణమే అని మనతో మాట్లాడుతున్నాడు. పాపం మనలో ఉంటే మరణం తప్పకుండా వస్తుంది. మరి యుద్ధానికి పోయేటప్పుడు రాజులు ఒక గుర్రాన్ని ఎంచుకుంటారు. మరి అదే విధంగా యేసు ప్రభువు ఒక బలియాగానికి యెరూషలేముకు వెళుచున్నారు. మరి యెరూషలేములో అనేక మంది ఈదుల రాజుగా వచ్చుచున్నాడు జయం అని శృతిగానం ప్రతిగానం చేస్తున్న బిడ్డలు ఆ రోజు మరి ఈ రోజు ఎంతో అనేక మందిని స్వస్థపరిచి ఉన్నారు. కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూపు పొంది ఉన్నారు. దేవాలయాన్ని ఆ యొక్క శుభ్రం చేసి ఆ యొక్క అనేక మంది ఆ దేవాలయంలో ఆయన సువార్త అందించిన వాడై ఉంటున్నాడు. గుడ్డివారు చూపు పొంది దావీదు కుమారుడా నన్ను కరుణింపమని గొప్ప కేకలు వేసిన రోజు ఈ రోజు. మరి మన జీవితాలలో ప్రార్థన అనే ఆయుధము, ప్రార్థన అనే జీవితము మనలో ఉన్నదా? మనం ప్రతి ఒక్కరము దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేస్తున్నామా? దావీదు కుమారుడా నన్ను రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నామా? మరి ఆనాడు రాజాది రాజు ప్రభువుల ప్రభు అన్న నోరే సిలువ వేయమని గొప్ప కేకలు వేసి ఆయనను సిలువ వేసి ఉంటున్నారు. అనేక మంది రాజాది రాజు అన్న నోరే ఆయన ఒక యూదులు కూడా దేవుణ్ణి చూడాలనే ఆశతో యెరూషలేములో ఉన్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన తెల్లని గుర్రముల మీద వచ్చుచున్నాడని వాక్యంలో రాయబడి ఉన్నది. మరి తెల్లని గుర్రం మీద ఆయన వచ్చును అని వాక్యంలో నెరవేరుతుంది. మరి ఎప్పుడు వస్తాడు ఆయన వాక్యాన్ని మన హృదయములో అంటి పెట్టుకోవాలి. మన మీద ఆయన కూర్చున్నాడు. మన పాపములను పారద్రోలడానికి మన మీద ఆయన సింహాసనంగా కూర్చొని ఉంటే మన హృదయం అనే సింహాసనం మీద ఎన్ని తలంపులు ఉన్నాయో, ఎన్ని చెడు మార్గాలు ఉన్నాయో, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు మనకున్నాయో, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకున్న వారమై ఉంటున్నామో, దేవుని ఎరిగి ఇండి కూడా ఎరగలేని వారమై ఉంటున్నామో మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. మరి ఆయన రెండో బూర ఊదినప్పుడు ఆ యొక్క పరలోకం అనే పట్టణానికి మనం పోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఆ యెరూషలేములో యూదులందరూ సభ కూడుతారు, మనం కూడా ఒకరమై ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మట్టల ఆదివారం నాడు ఎంతో మంది కేకలు వేసిన జనము సిలువ వేయమని కేకలు వేసి ఉన్నారు. మరి మనము కూడా దేవుణ్ణి అంటి పెట్టుకున్న వారమై ఉండాలి. మన జీవితాలలో, మన కుటుంబాలలో శోధన బాధ ఏదైతే ఉందో తొలగిపోనాయనని ప్రార్థించిన వారమై ఉండాలి. దేవుడు మన కొరకు ఒక గొర్రె పిల్లగా మరి బలియాగం చేసి ఉన్నాడు. ఆయన రక్తం చేత మన పాపాలను కడిగి ఉన్నాడు. నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రము మనలో ఉన్నదా? నీతి అనే మార్గము మనలో ఉన్నదా అని ఆయన అడుగుచున్నాడు. మరి నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్న యేసయ్య ప్రభువును మనం ఆరాధిస్తున్న వారమై ఉంటే ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండిన వారమై ఉంటున్నాం. వాక్యం వింటున్నాం, పెదవులతో విందులు గాని చెవులతో వింటున్నాం, పెదవులతో గణపరుస్తున్నాం. హృదయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? మనం చెవులతో వినిన వాక్యాన్ని హృదయంలో అంటిపెట్టుకుంటున్నామా? ప్రభువా ప్రభువాని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని దేవుడు ఎందుకు అంటున్నాడు? మన హృదయము ఆయనకు ఇవ్వలేకపోతున్నాం. మన బలహీనతల వలన ఆదివారం వచ్చి ఆరాధనకు వెళ్ళి ఆ సమయంలో వెళ్ళి ప్రార్థన చేసుకొని మిగతా రోజులలో మన కాలయాపనలు ఆ యొక్క టీవీల ముందు, సెల్లుల ముందు అంకిత భావం అయి ఉంటున్నాం.
కాబట్టి దేవుడు మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు, మన కొరకు దుఃఖపడుతున్నారు, మన కొరకు బాధపడుతున్నాడు. అడవి గాడిదవల స్వభావం మనం ఉండకూడదు. అహంకారం కలిగి కంచెర గాడిలాగా బలం ఉందని మనం ఎగిరిపడవద్దు. డబ్బు, హోదా, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ అనే కంచెర గాడిలాగా ఉండకూడదు. మరి స్వభావము, స్వబుద్ధి గల గాడిద, మానవ స్వరూపం గల గాడిద, ప్రభువా ఎందుకు పనికిరాని గాడిదని నన్ను నీ యొక్క ప్రార్థనలో నా బలహీనతలను కొట్టివేసి నన్ను నీ పరలోకంలో రాజుగా నన్ను చేసుకొని ఉంటున్నావు తండ్రి. నీ బిడ్డగా నన్ను చేర్చుకొని దేవుని అడిగిన వారమై ఉంటుండాలి. పరలోకం మనకు తల్లి. మన తల్లి ఈ లోకంలో ఎంత బాధపడుతుందో మన ప్రభువు మన కొరకు అంత బాధపడి ఉన్నాడు. మన కొరకు ఆయన రక్తం కార్చి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన బిడ్డలారా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉండి నీ యొక్క భర్త, పిల్లలు, నీ యొక్క ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావో, వివాహం కాలేదని బాధపడుతున్నావో, అప్పులున్నాయని బాధపడుతున్నావో, నేను ఎన్నిసార్లు ప్రార్థించినా పలకడంటున్నావేమో, సిద్ధంగా ఉన్నాడు, పలికేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మతో నిండిన వారై మరి యొక్క మానవ స్వభావం గల గాడిదలాగా మనం జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మరి యూట్యూబ్లో వాక్యం విన్న ప్రతి బిడ్డలకు శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ శక్తి కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ వాక్యం విన్న మీరు మరి నా వాక్యం విని ఏదైనా తప్పులు ఉంటే క్షమించి మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు కొద్దిగా దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, విన్న వాక్యానికి నైనా ఈ వింటున్న ప్రతి బిడ్డకు నా తండ్రి ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ శోధన తీసివేసి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుటుంబాలలో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ నా యొక్క వందనములు.